తొలిపలకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ ఆత్మ కోల్పోయింది అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు. టీఆర్ఎస్ పార్టీగా నామకరణం. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత, కిలోమీటర్ల మేర క్యూ లైన్లు. సీఎం చంద్రబాబు సమీక్ష. నిన్న ఆర్టీసీ, నేడు ఆటో డ్రైవర్ల నిరసనలు. ఎంజే మార్కెట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్. మద్యం మత్తులో దారుణం, లక్కీ డ్రాప్స్ కోసం స్నేహితుడి హత్య. ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్, చర్చలు సఫలం. 11% పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. స్కైరూట్ సెన్సేషన్, విక్రమ్ 1తో స్పేస్లోకి ప్రైవేట్ అడుగు. ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్, ఈ ఉదయం నుంచే బస్సులు రోడ్లపైకి. ఆప్కు భారీ షాక్, రాఘవ్ చెడ్డా నేతృత్వంలో బీజేపీలో చేరిన 7 ఎంపీలు. కేదార్నాథ్ క్షేత్రంలో భక్తుల రద్దీ, 3 రోజుల్లోనే 90,000 మంది దర్శనం. బెంగాల్లో పరివర్తన్ సునామీ, 200 సీట్లు బీజేపీవే, ధీమా వ్యక్తం చేసిన హిమంత బిశ్వ శర్మ. బెంగాల్లో బీజేపీ జోరు, తొలి దశలోనే మోదీకి ప్రజల మద్దతు స్పష్టం. నితిన్ నబీన్ వ్యాఖ్యలు. తిరువూరులో టెన్షన్ టాప్ గేర్, కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని, మెప్మా ఎన్నికలపై రగడ. ఖర్గే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం, బీజేపీ కొత్త వ్యూహాలు చేస్తుందంటూ ప్రియాంక ఖర్గే కౌంటర్. ఇస్లామాబాద్లో కీలక శాంతి చర్చలు, అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన భారీ సభలో తెలంగాణ రాష్ట్ర సేన పేరును అధికారికంగా ప్రకటించారు. ప్రసంగంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమం దారి తప్పిందని, భారత రాష్ట్ర సమితి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడినా ఆశించిన ఫలితాలు రాలేదని, గత పాలనలో తనకు భాగం ఉన్నందుకు ప్రజలను క్షమాపణలు అడిగారు. సామాజిక న్యాయం లక్ష్యంగా కొత్త పార్టీ ముందుకు వస్తుందని, ప్రజల కోసం రాజ్యాధికారమే అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ అమ్మలా సేవ చేయాలనుకుంటున్నా అంటూ భావోద్వేగంగా తెలిపారు. బీజేపీపై కూడా విమర్శలు గుప్పిస్తూ విభజన హామీలపై స్పందించలేదని ఆరోపించారు. 3 ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సేన పోరాటం మొదలవుతుందని కవిత ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంధన సంక్షోభం తీవ్రతరమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాలలో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలుస్తుండగా రబీ కోతల సమయంలో డీజిల్ దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రొయ్యలు, చేపల సాగుపై కూడా ప్రభావం పడింది. క్రెడిట్ ఆప్షన్ నిలిపివేయడంతో ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించి అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్తో మాట్లాడి స్టాక్ వివరాలు సేకరించాలని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇంధన కొరతపై ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఇక మరోవైపు ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థత నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. నిన్న ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చేపట్టగా ఇవాళ ఆటో డ్రైవర్లు కూడా రోడ్డెక్కడం గమనార్హంగా మారింది. ఒక ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని, జిల్లా ఆటోలకు హైదరాబాద్లో అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటకు పైగా కొనసాగుతున్న ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామంలో మద్యం మత్తులో 2 యువకులు తమ స్నేహితుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. రాగీరు మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ ముగ్గురు స్నేహితులు. ఈ నెల 21వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకు కలిసి 4 ఫుల్ బాటిళ్ల మద్యం సేవించారు. ఈ సమయంలో బాటిల్లో ఉన్న లక్కీ డ్రాప్స్ విషయంలో గొడవ చెలరేగింది. తనకు చివరి మద్యం పోయలేదని ఆగ్రహించిన మధు, చరణ్, నవీన్లపై దాడి చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన చరణ్, నవీన్ ఇనుపరాడ్లతో మధు తలపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నేరాన్ని దాచిపెట్టేందుకు ఉదయం 4 గంటల సమయంలో షామీర్పేట్ వాగు వద్దకు తీసుకెళ్లి ఇసుక దిబ్బలో మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే భయంతో చరణ్ తన తల్లికి విషయం చెప్పగా ఆమె వెంటనే తన కొడుకును పోలీసులకు అప్పగించింది. చరణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించిన ప్రకారం ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించింది ప్రభుత్వం. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ విలీనంపై సుదీర్ఘ చర్చలు జరిపి అధికారిక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మంత్రులు, అధికారులు, కార్మిక సంఘాల నేతలు భాగస్వామ్యం కానున్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పందిస్తూ 32 డిమాండ్లలో 3 ప్రధాన అంశాల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మిగతా డిమాండ్లపై చర్చలు కొనసాగనున్నాయి. భారత అంతరిక్ష రంగంలో మరో కీలక అడుగు పడింది. దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. హైదరాబాద్లోని మ్యాక్స్ క్యూ క్యాంపస్ నుంచి ఈ రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. శంషాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. రాకెట్ ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం శ్రీహరికోటను చేరుకోనుంది. ఇప్పటికే ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సంస్థ సేవలు ప్రారంభమైన ఈ ఏరోస్పేస్ పార్క్లో విక్రమ్-1 ప్రయాణం ప్రారంభం కావడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రైవేట్ రంగం నుంచి అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న ఈ ప్రయత్నం భారత స్పేస్ రంగానికి ఒక మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం ముగింపు పలికింది. ప్రభుత్వం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులు ఈ తెల్లవారుజాము నుంచే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని, ఉప ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులు సంస్థకు పూర్తి సహకారం అందించారని తెలిపారు. సమ్మె సమయంలో రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినా కూడా కార్మికులు సంయమనం పాటించడం అభినందనీయమన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అలాగే సీఎస్ వికాస్ రాజ్ సహా అధికారుల కృషి కీలకమని తెలిపారు. ఇకపై ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. రాఘవ్ చడ్డా నేతృత్వంలో 7 రాజ్యసభ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో విలీనమవుతున్నట్టు ప్రకటించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్లో భారీ చీలిక ఏర్పడింది. పార్టీ తన అసలు లక్ష్యాల నుంచి దారి తప్పిందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆరోపిస్తూ ప్రజలకు దగ్గర కావడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెడ్డా స్పష్టం చేశారు. మరోవైపు ఇది బీజేపీ కుట్రేనని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అమిత్ షా ప్రలోభాలు, ఈడీ ఒత్తిళ్లతో ఎంపీలను లొంగదీసుకున్నారని విమర్శించారు. ఇక ఈ పరిణామాలతో రాజ్యసభలో ఎన్డీఏ బలం గణనీయంగా పెరగనుంది. అయితే ఒకప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు, ట్రాఫిక్ సమస్యలు, గిగ్ వర్కర్ల హక్కులు లాంటి సమస్యలను లేవనెత్తిన చెడ్డా ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళాక వాటి పరిష్కారంపై ఎలా ముందుకు సాగుతారన్నది కీలకంగా మారింది. హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. శీతాకాల విరామం తర్వాత ఏప్రిల్ 22న ఆలయ ద్వారాలు తెరుచుకోగా మొదటి రోజు 51 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. వేద మంత్రాల మధ్య ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేవలం 3 రోజుల్లోనే 90,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి రోజు సుమారు 38,000 మంది, రెండవ రోజు 25,000 మందికి పైగా, మూడో రోజు 30,000 మందికి పైగా యాత్రికులు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎమర్జెన్సీ కోసం ఫైర్ సర్వీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో కేదార్నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు జిల్లాల్లో జనాభా పెరుగుదల, డెమోగ్రాఫిక్ మార్పుల వల్ల ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. బంగ్లాదేశ్ ముస్లింలు 50% దాటితే అస్సాం, బెంగాల్ తమ అసలు గుర్తింపును కోల్పోతాయని హెచ్చరించారు. బెంగాల్లో పరివర్తన్ వేవ్ ఇప్పుడు సునామీగా మారిందని, తొలి దశలో 94% పోలింగ్ బీజేపీకి అనుకూల సంకేతమని చెప్పారు. 200 సీట్ల దిశగా బీజేపీ దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఏఏపై మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులకు పౌరసత్వం ఇవ్వడం చట్టబద్ధమని, అక్రమ చొరబాటుదారులపై చర్యలు తీసుకోవడం సరైందని పేర్కొన్నారు. అయితే మమతా బెనర్జీ మాత్రం హిందూ, ముస్లింలను ఒకేలా చూస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో బెంగాల్ ఎన్నికల పోరు మరింత హీటెక్కింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఉత్సాహం మరింత పెరుగుతోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బారానగర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఏప్రిల్ 29న జరగనున్న రెండో దశ పోలింగ్ కు ముందు పార్టీ శక్తిని ప్రదర్శిస్తూ ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలి దశ పోలింగ్ లోనే ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నారని స్పష్టమైందని నితిన్ నబీన్ తెలిపారు. బెంగాల్లో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాబోయే దశల్లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రెండో దశ పోలింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. తిరువూరులో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మెప్మా కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎంపీ కేశినేని చిన్ని 5 సభ్యులను కిడ్నాప్ చేయించి మరో 4 ఇళ్లలో నిర్బంధించారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. రౌడీలను కాపలా పెట్టి ఎన్నికలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గంటలోపు సభ్యులందరినీ తీసుకువచ్చి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్యాయంగా గెలవాలని చూస్తే సహించనని హెచ్చరించిన కొలికపూడి ఎంపీ ఎందుకు ఎన్నికలను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక ఎంపీ వర్గం భారీగా మెప్మా కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీపై టెర్రరిస్ట్ అన్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తుండగా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి ప్రతి విషయాన్ని రాజకీయంగా మలచడం అలవాటేనని, ఇది కొత్తేమీ కాదన్నారు. తాము బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వం పనితీరును ప్రశ్నించడం తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఖర్గే చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రియాంక్ ఖర్గే జరిగిన ఘటనలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంతో దేశ రాజకీయాలు మరింత హీటెక్కాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకుంది. ఈ బృందానికి పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ స్వాగతం పలికారు. అమెరికా, ఇరాన్ల మధ్య మలివిడత చర్చలు జరగనున్నప్పటికీ ఈసారి ప్రత్యక్ష సమావేశాలు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సందేశాలను పాకిస్తాన్ అధికారులు మధ్యవర్తులుగా చేరవేస్తారు. ఈ చర్చల్లో అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు. చర్చల్లో పురోగతి ఉంటే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్కు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబాఫ్ ఈ చర్చలకు దూరంగా ఉండడం అంతర్గత విభేదాలను సూచిస్తుంది. ట్రంప్ హెచ్చరిస్తూ అమెరికా షరతులను అనుగుణంగా ఇరాన్ ప్రతిపాదనలు ఇవ్వాలని, లేకపోతే ఒప్పందం కుదరదన్నారు. యురేనియం నిల్వలు వదులుకోవడం, హర్ముజ్ జలసంధిలో నౌకా రాకపోకలు పునరుద్ధరించాలన్న డిమాండ్లను మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ చర్చలు ఫలిస్తే పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.